వెల్కమ్ టు స్నేహ టీవీ. సమంత ఎప్పుడైతే డివోర్స్ జరిగిందో అప్పటి నుంచి కూడా ఏదో ఒక వార్తల్లో తను ప్రముఖంగా అనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో తాజాగా తనకి మయోసైటిస్ అనేటువంటి జబ్బున విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సమంత ఇచ్చిన ఒక స్టేట్మెంట్ డాక్టర్లకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి డాక్టర్లు స్పందించడం జరిగింది. ఈ క్రమంలో అసలు ఏం జరిగింది, అసలు ఆ డాక్టర్లకి సమంతకి మధ్యలో జరిగినటువంటి అసలు అంశం ఏంటనే విషయాన్ని సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సమంత ఇష్యూ ఏంటండి? తను డైవర్స్ తీసుకున్న సెన్సేషన్ అవుతుంది, చివరికి జబ్బు వచ్చినట్టు సెన్సేషన్ అవుతుంది. అసలు ఏంటి ఆ డాక్టర్లకు సమంతకి మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క సంభాషణ ఏంటి, అసలు ఎందుకు వైరల్ అవుతుంది? బేసిక్గా సమంత మైసైటిస్ బారిన పడ్డ తర్వాత చాలామందికి అసలు ఆ వ్యాధి ఏంటో తెలియదు. బేసికల్లీ మొన్న కూడా దంగల్ సినిమాలో నటించిన పాప చనిపోయేంత వరకు మనకి ఇంకా సీరియస్గా దాని గురించి తెలియదు. ఆ పిల్లకి వచ్చింది డెర్మాటోమైసైటిస్. ప్రపంచం మొత్తంలో ఒక 10 లక్షల్లో అరుదుగా ఒకరికి ఇద్దరికి వస్తుందంట ఆ వ్యాధి. ఆమెకు అది తెలియదు వచ్చినట్టు కూడా, ఏదో మందులు వాడుతుంది, పాపం చనిపోయింది. అండ్ ఆ తర్వాత కూడా మైసైటిస్ బారిన పడ్డ వాళ్ళు కూడా సమంత మైసైటిస్ బారిన పడి ఇట్లా పోస్ట్ పెట్టినప్పటి నుంచి చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఈమె ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అది చాలా ఖరీదైన జబ్బేమో, అది వస్తే ఇంకా మనం చచ్చిపోతామేమో సమంత కాబట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటుంది, మనకు వస్తే అంతే సంగతి అని ఒక అపోహలో ఉన్నారు. దాని గురించి వీళ్ళకి అవగాహన కల్పించాలి. అండ్ నెక్స్ట్ మైసైటిస్ బారిన పడకుండా ఎలా జాగ్రత్తలు పడాలి, పడిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే విషయాలు తను చెప్పాలి అనుకుంటే, తనేం డాక్టర్ కాదు చెప్పడానికి, కానీ తనకు జరిగే ట్రీట్మెంట్ గురించి అయితే తను ఒక హెల్త్ పాడ్కాస్ట్ పంచుకుంటే తెలుస్తుంది జనం, ఓహో ఇప్పుడు ఇలా చేశారు, తర్వాత ఇలా చేసి ఈరోజు ఇది తిన్నారు, మనం కూడా అలా చేయొచ్చు అనే ఒక ఇది ఉంటుంది. అలా అవగాహన కల్పించడానికి తన హెల్త్ పాడ్కాస్ట్లో రెగ్యులర్ అప్డేట్స్ పెడతా ఉండేది. ఈ క్రమంలో ఇది తిన్నాను, ఇది తాగాను, దీనివల్ల నాకు ఇలా అయింది, దీనివల్ల ఇది బాగుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయోటిన్ తీసుకున్నాను, గోర్లు బాగున్నాయి, జుట్టు బాగుంది, బోన్స్ బాగున్నాయి. పలానా విటమిన్ సి తీసుకున్నాను, స్కిన్ బాగుంది, హీలింగ్ బాగా అవుతుంది. విటమిన్ డి తీసుకున్నాను, నాకు ఇలా ఉంది. ఈ తీసుకున్నాను, జుట్టు బాగుంది. ఇంకేదో తీసుకున్నాను, ఇది అయ్యింది. ఇట్లా సంథింగ్ అన్నీ ఏదో ఒకటి పంచుకుంటారు. విజయ్ గారు, చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ మయోసైటిస్ అంటే ఏంటి, దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏంటి. తనేదో ఇట్లా ఈ సింబల్ పెట్టగానే హార్ట్ సంబంధించింది అని చెప్పి కూడా చాలామంది అనుకున్నారు. యాక్చువల్గా అసలు ఆ జబ్బు ఏంటి, దానివల్ల పేషెంట్కి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఇప్పుడు ఇంకా సింపుల్గా చెప్పాలంటే నాకు కూడా ఉంది మైసైటిస్. అంటే దాని లక్షణాలు ఏంటంటే ఇమ్యూనిటీని లాగేస్తుంది ఒక్కసారిగా. ఇప్పుడు కరోనా టైంలో కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇచ్చారు కదా, అవును, ఇమ్యూనిటీ లాగేస్తుంది. ఇప్పుడు నేను మీ దగ్గర కూర్చున్నా కాసేపు ఇది సౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం మెట్లెక్కితే ఇవన్నీ పట్టేస్తాయి. ఓకే. అండ్ ఇంకొకటి నరకం ఏంటంటే, నేను అందుకే ఇక ట్రైన్లో వెళ్ళడం మానేశాను. ఇప్పుడు మనం ట్రైన్స్కి వెళ్తే అంత పెద్ద మెట్లెక్కి అటు వెళ్ళి అటు దిగాలి ప్లాట్ఫామ్. సిటీలలో అంటే లిఫ్ట్లు ఉంటాయి, ఎక్సిలేటర్లు ఉంటాయి, ఊర్లలో ఉండవుగా. ఖచ్చితంగా ట్రైన్ అటు దిగితే మళ్ళీ అదంతా ఎక్కి రావాలి, అది పెద్ద లగేజ్ మోసుకుంటూ. మన బ్యాగులు ఇంత ఉంటాయి. ఆ నరకానికి తర్వాత కనీసం 2 రోజులు లేవం. ఆ ఊరు వెళ్ళిన తర్వాత మంచాన పడ్డమే. జాయింట్ పెయిన్స్ ఉంటాయా? అన్ని మజిల్ పెయిన్స్ బాగా ఉంటాయి, ఆయాసం ఎక్కువ వస్తుంది. అండ్ ఎప్పుడు మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకుంటానే ఉండాలి. అది ఏంటంటే లోపల ఇమ్యూనిటీని మొత్తం తినేస్తూ ఉంటుంది. మైసైటిస్ 4-5 రకాలు ఉంటాయి. డెర్మాటోమైసైటిస్, పోలిమైసైటిస్, అండ్ నెక్స్ట్ ఇంకా ఇట్లా 4-5 రకాలు ఉంటాయి. జావెలిన్ మైసైటిస్, ఇలా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. అండ్ మనం ఏదైనా ఇన్ కేస్ ఆల్కహాల్ తీసుకుంటే గొంతులో ఇది వాస్తుంది, ఆ శ్వేత గంధ్రులో వాసిపోతాయి. ఈ బుగ్గలు కూడా లోపల నుంచి వాస్తాయి, సెన్సిటివ్గా ఉంటాయి. అంటే మనం నములుతూ ఉంటే పంట కిందకి వచ్చేస్తుంది ఆ స్కిన్, జాగ్రత్తగా చూసుకోవాలి. కంటికి సరిగ్గా నిద్ర ఉండదు, పోయినా సరే సరిగ్గా రాదు, చిరాకేస్తుంది. ఎప్పుడు మన అదేంటిది మజిల్స్ ఏదో కోరుకుంటా, అంటే నువ్వు ఎప్పుడు ఇలా అంటే రిలాక్స్ అయిపోతూ ఉంటావు, మళ్ళీ ఆ పెయిన్ అలాగే ఉంటుంది. ఇట్లా కొన్ని ఉంటాయి బేసికల్లీ. ఇప్పుడు ఈ విషయానికి వస్తే, ఇప్పుడు డాక్టర్స్కిను సమంతకు మధ్య జరిగినటువంటి ఇష్యూ ఏంటి అసలు? సో ఈమె తను పంచుకున్న తరుణంలో డిటాక్స్ చేసుకోండి బాడీని, లివర్ డిటాక్స్ చేసుకోండి అని ఒక మంచి విషయం చెప్పింది. లివర్ డిటాక్సిఫికేషన్ ఇప్పుడు నాట్ ఓన్లీ మైసైటిస్ వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు. బయట డిటాక్స్ డ్రింక్స్ దొరుకుతాయి ఒక సెట్, లేదా మన సొంతంగా ఏదైనా జ్యూస్లు రెసిపీలు తయారు చేసుకొని చేసుకోవచ్చు.
హోమియోపతి లాంటి వాళ్ళకి వెళ్తే వాళ్ళు కొన్ని సిరప్ లిక్విడ్స్ ఇస్తారు. బాడీ అంతా నీట్గా డిటాక్స్ అంటే ఏం లేదు, లివర్ని క్లీన్ చేస్తుంది. ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళు, ఆల్కహాల్ తీసుకునేవారు అప్పుడప్పుడు అలా డిటాక్స్ చేసుకుంటా ఉంటే క్లీన్ అవుతూ ఉంటుంది. అది యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది బేసిక్గా, బాడీ డిటాక్సిఫికేషన్. ఓకే. అయితే తను డాండలిన్ అనే ఒక మొక్క లివర్ డిటాక్సిఫికేషన్కి చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఏమైనా అది యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు దీన్ని అలా తీసుకోండి, నాకు కూడా నా డాక్టర్లు ఇచ్చారు అని చెప్పింది. వాళ్ళ డాక్టర్లు ఎవరంటే మిత్రా బసు చిల్లార్, ఇంకొక అతను జోకార్స్. ఎక్కడ ఈ హాస్పిటల్ ఎక్కడ? తను అవుట్ ఆఫ్ అంటే పర్సనల్ డాక్టర్స్, పర్టికులర్ హాస్పిటల్ అంటూ ఏం లేదు. పర్సనల్ గా 2 మంచి 25 years ఎబో ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంది. అప్పుడప్పుడు వాళ్ళు ఇండియా వాళ్ళు బయట వాళ్ళు ఇక్కడ బయట అంటే వాళ్ళు ఏ హాస్పిటల్ సజెస్ట్. ఇప్పుడు మనకు డాక్టర్స్ ఏంటంటే ఒక పర్టికులర్ ఒక హాస్పిటల్ అంటూ ఉండదు. ఇంట్లో క్లినిక్ ఉంటుంది, 3-4 హాస్పిటల్ తిరుగుతారు. బట్ దే విల్ బి ఏ డాక్టర్. సీనియర్ డాక్టర్స్ అందరూ అంతే. వీళ్ళు కూడా అలాంటి డాక్టర్స్. కొంతమందికి పర్సనల్ గా ఫ్యామిలీ డాక్టర్స్ లాగా ఉంటారు. ఈమెకు కూడా ఉంది. ప్రతిరోజు పంచుకునేది మీరన్న ఆ సింబల్ రోజు దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు హెల్త్ పాడ్కాస్ట్ చేస్తుంది. ఇకపోతే ద లివర్ డాక్టర్ అని ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ సిరియాక్ అబీ ఫిలిప్స్ ఇతని పేరు. ద లివర్ డాక్ ఆయన డొమైన్ నేమ్. ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ ద లివర్ డాక్ అంటే వస్తుంది. ఆయన దాంట్లో లివర్ గురించి పంచుకుంటా ఉంటారు. ఆయనకు లివర్ కి సంబంధించిన స్పెషలిస్ట్ అండి. ఎవరైనా సరే లివర్ కి సంబంధించి ఏదైనా వీడియోలు చేస్తే అది ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తాడు, వీడేం చెప్పాడు అని. ఏదైనా బాగాలేదనుకో, ఒరే గాడిద నీకేం తెలుసు, నేను లివర్ డాక్టర్ని, ఇలా కాదు అలా చేయాలి, అలా కాదు ఇలా చేయాలని చెప్తా ఉంటాడు. ఆ అలవాటు ఉన్నాడు అసలు. అలవాట్ల పరంగా ఊరికి అలా అలా తీస్తా ఉంటే సమంత లివర్ ది డిటాక్సిఫికేషన్ సంబంధించిన వీడియో ఆయన కంటపడింది. చూసింది, చూసాడు. తర్వాత ఏమన్నాడు, అమ్మ డాండలిన్ అనే మొక్క లివర్కి కాదు, కిడ్నీకి, మూత్రపిండాలకు సంబంధించింది. అది కిడ్నీలు క్లీన్ చేసి ఏమైనా రాళ్ళున్నా రప్పలున్నా తీసేస్తుంది. అది యూరిన్ రూపంలో ఫ్రీగా యూరినైజేషన్ అవుతుంది. ఇలా ఇలా సంగతి. నీకు అది తెలియనప్పుడు లివర్ డిటాక్సిఫికేషన్ ఎందుకు చెప్పావు? అండ్ నిన్ను నమ్మి, నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నిన్ను నమ్మి ఎవడన్నా మొక్కను తెచ్చుకొని అటు నమిలి ఇటు నమిలి తింటే వాడికి ఒకవేళ ఏదన్నా అయితే నువ్వు బాధ్యురాలు అవుతావు. అసలు ఏం అవ్వదు అంత మరీ అంత. అది ఆయుర్వేదం మొక్కే. బేసిక్ గా ఇంగ్లీష్ మందుల డాక్టర్లు అందరూ కూడా ఆయుర్వేదాన్ని వ్యతిరేకిస్తా ఉంటారు. అయితే ఆయన అన్నది ఏంటంటే డాండలిన్ అనే మొక్క ద్వారా ఫలానా ప్రయోజనం ఉంది అని ఇప్పటి వరకు ఎక్కడ రిజిస్ట్రేట్ అవ్వాల. మన ఆనందయ్య వైద్యం లాగా ఆయుర్వేద మందులు దానికంటూ స్టాంప్ ఉండదు, కానీ జనాలకు నమ్మకం ఉంటది, వాళ్ళు వాడతారు, కొంతమంది మంచి కూడా ఉంటుంది, బాగానే ఉంటాయి ఆ టైప్. కానీ నిన్ను దాన్ని వ్యతిరేకించాడు. నిన్ను వెంటనే అరెస్ట్ చేయాలి, అసలు నిన్ను జైల్లో పెట్టాలి, నిన్ను చంపేయాలి, నిన్ను ఉరిదీయాలి, ఎలా చెప్తావు అసలు నువ్వు అది ఇది అని చెప్పేసి ఆమె మీద ఫైర్ అయ్యాడు. ఆ పోస్ట్ పోస్ట్ పెట్టి ఆయన ఇన్స్టాలో పెట్టాడు, ఫేస్బుక్ లో పెట్టాడు, ఎక్స్ లో పెట్టాడు, అన్నిట్లోనూ పెట్టాడు, నేను పలానా మీద తిట్టాను హిహిహి అని. ఇకపోతే సమంతని టచ్ చేయగానే కొంచెం ఫేమస్ అవుతాడుగా. ఆమె మళ్ళీ రిప్లై ఇచ్చింది, ఏమనంటే ఒరే డాక్టరు, నీకు నేను ఒక వైద్యం గురించి పోస్ట్ పెట్టా, నేనేం డాక్టర్ని కాదు, అలా అని చెప్పేసి నేను అల్లటప్ప డాక్టర్ల దగ్గర కూడా సలహా తీసుకోవాలి. నా డాక్టర్లు 25 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్స్ ఇద్దరు. వాళ్ళు నాకు ఏదైతే చెప్పారో నేను అది చేస్తున్నా, వాళ్ళు నాకు ఇచ్చే ట్రీట్మెంట్ ని నేను జనాలతో పంచుకుంటున్నా, అది నేను చేసేది. నువ్వేం చేసావు, నీకు పలానా ఈ మొక్క వల్ల నీకు ఒక అభ్యంతరం ఉంది, ఆ మొక్క వల్ల నీకున్న అభ్యంతరాన్ని నా డాక్టర్ తోటి నువ్వు డిబేట్ పెట్టుకో, లేదా నన్ను అడుగు, సమంత నువ్వు ఇలా చెప్పావు కదా, ఎందుకు ఇలా చెప్పావు అంటే, లేదండి నాకు నా డాక్టర్ చెప్పారు అంటే, అవునా ఏ డాక్టర్ కాంటాక్ట్ ఇవ్వు అంటే తను షేర్ చేస్తుంది. నువ్వు వాళ్ళతో డిబేట్ పెట్టుకో, నువ్వు అలా కాదు ఇలా కాదు అలా, ఇది దానికి పనిచేస్తుంది, అది హెల్తీగా ఉంటది. ఇద్దరు డాక్టర్స్ డిబేట్ పెట్టుకొని నీ మందు మంచిది కాదు నా మందే మంచిది అని మాట్లాడుతూ ఉంటే అది బాగా మంచిదే, నష్టమేం లేదు. దానివల్ల లాస్ట్కి ఎవరో ఒకరు తెగ్గొడతారు, దాని ప్రయోజనాలు తెలుస్తాయి, దానివల్ల డిఫికల్టీస్ తెలుస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. అలా కాకుండా నేను ఒక సెలబ్రిటీని కదా, నన్ను ట్యాగ్ చేసి ఫేమస్ అవుదామని చెప్పేసి ఊరికే ఏది పడితే అది పెట్టేసి నన్ను జైల్లో వేయాలి, రాచి రంపానా పెట్టాలి, జుట్టుబట్టి ఈడ్చి కొట్టాలని నువ్వెవడరా చెప్పేది నాకు. నేను డాక్టర్స్ని కూడా ట్యాగ్ చేసే నేను ప్రతి పోస్ట్ కూడా పెడుతున్నా. నువ్వు నాకు తెలిసింది నేను పెట్టుకున్నా, నువ్వు దానికి నా మీద ఫైర్ అవ్వాల్సిన అవసరం లేదు, అనవసరంగా ఇట్లాంటి జోలికి రాకు, నువ్వు ఎందుకు చేస్తావు అది లేదు. ఆయన కొంచెం రైట్ అండ్ లెఫ్ట్ గట్టిగా ఇచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నా కూడా అదే పని చేస్తాం, ఎందుకంటే అబీ ఫిలిప్స్ అనే ఆయన లివర్ డాక్టరే కావచ్చు, అతని ఫోటో చూస్తేనేమో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ 10 ఏళ్ళకి మించి ఉండదు అనిపిస్తుంది, కానీ ఆయన వయసే
40కి అటు ఇటుగా ఉన్నట్టు కనబడుతున్నాడు. ఓకే. సమంత డాక్టర్లు ఏమో మంచి సీనియర్ డాక్టర్లు, వాళ్ళకి వాళ్ళు 25 years సుదీర్ఘ ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మాట్లాడుకుంటే కరక్కాయ ఉంది, మన మెంతులు ఉన్నాయి, మన జీలకర్ర ఉన్నాయి, ఇవన్నీ మనకి డైజెషన్కి ఉపయోగపడేవి, అందుకే జీరా సోడా తాగుతాం. కరక్కాయని ఇంత నమలమంటారు, దాన్ని మళ్ళీ త్రిఫల చూర్ణాలో కూడా కలుపుతారు, ఆయుర్వేదం సంబంధించి. అందరూ మనం ఇంతున్నప్పటి నుంచి మన తాతల కాలం నాటి నుంచి తింటానే ఉన్నాం, వాడుతున్నాయి హ్యాపీగా. ఇంకా చెప్పాలంటే ఎండకెళ్ళి వస్తే మనకి నీరసం వస్తే నిమ్మరసమే తాగుతాం. కొంతమంది కొన్ని ఉంటాయండి, అవన్నీ అదేంటిది ఎప్పుడో పురాతన వాళ్ళు చెప్పింది అలా అని దానికి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల ఇప్పటిదాకా. ఇట్లా ఇంగ్లీష్ డాక్టర్లు అసలు నమ్మను కూడా నమ్మరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. ఈ టైప్ ఉంటాయి. మనకి స్కిన్లో చిన్న ఏమైనా ర్యాషెస్ వస్తే ఏం లేదు, మనం వెంటనే పసుపు పెట్టేస్తాం. అదే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు నీకు విటమిన్ సి ఇంకొన్ని హీలింగ్ సొల్యూషన్స్ ఇస్తాడు, అవి నువ్వు తింటా ఉంటే మెల్లిగా హీల్ అవుతుంది. మనం వెంటనే పసుపు పెట్టేస్తాం. డిఫరెన్స్ ఉంటుందండి బోల్డ్ అంతా. సో నీకు ఆ డాండలిన్ గురించి ఏమన్నా ఇది ఉంటే నువ్వు ఆవిడతో పోరాడు. నెక్స్ట్ ఆ డాక్టర్స్ ఏం చెప్పారు, లివర్ కూడా క్లీన్ అవుతుంది. ఏమో నీకు తెలియకపోవచ్చేమో డాండలిన్ అది కూడా క్లీన్ చేయొచ్చేమో, నువ్వు దాని మీద ఎప్పుడు పరిశోధన చేయాల. నీకు తెలిసిందేంటి, దానికి సర్టిఫికేట్ ఉందా లేదా, పడే నువ్వు పరిశోధన చేయవుగా, ముట్టడానికే ఇష్టం ఉంటుంది మీకు ఆయుర్వేద వస్తువులు. ఇప్పుడు అదే ఏదన్నా టాబ్లెట్ వస్తే వాట్ ఈస్ ది సొల్యూషన్ అని చెప్పి నువ్వు దాన్ని ఏదో చేస్తావు, CO2 AAT కెమికల్ సొల్యూషన్స్ అని పేర్లు పెట్టి ఓకే ఇది మిక్స్ అయింది అని చెప్తావు. సో అందుకని చెప్పి సుదీర్ఘంగా నువ్వు ఇలా చేయాల్సింది అని ఆవిడ చెప్పింది. ఆయన కూడా 2 రోజుల క్రితం ఇది జరిగితే ఇప్పుడు సారీ చెప్పాడు, అమ్మ సమంత ఐఎమ్ సారీ, నాకేం మీ డాక్టర్లు అంత ఎక్స్పీరియన్స్ అని నాకు తెలియదు, సడన్ గా అట్లా చూస్తుంటే లివర్ గురించి నీ పోస్ట్ కనబడింది, నాకు ఒక అలవాటు ఉంది, ఎవడైనా సరే లివర్ అనే దాన్ని ఏమేం చెప్తాడా అని చూస్తా ఉంటా నేను, వాడు నాకు నచ్చకపోతే వెంటనే స్పందిస్తా ఉంటా, అలా నీది నాకు వచ్చింది ర్యాండమ్ గా. కానీ మీ డాక్టర్లకి నేను కావాలంటే నేను వాళ్ళకి పర్సనల్ గా ఉత్తరం రాసి దాని గురించి తెలుసుకుంటాను, వాళ్ళు కరెక్ట్ అయితే నేను నేర్చుకుంటాను, ఒకవేళ నేనే కరెక్ట్ అయితే వాళ్ళకి తెలియజెప్తాను, మధ్యలో నీకేం తెలియదు, నేను అనవసరంగా నేను పోక్ చేశాను, ఐఎమ్ సారీ అని చెప్పాడు. ఇష్యూ ఎండ్ అయింది. ఇది అండి హీరోయిన్ సమంత సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.